తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంలో అధికారుల విచారణ వేగవంతం చేశారు. యుగ తెలిసి ఫౌండేషన్ చైర్మన్ కె శివకుమార్ కు అధికారులు సెక్షన్ 41A కింద నోటీసులు జారీ చేశారు. ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సిట్ కార్యాలయానికి శివకుమార్ వెళ్లనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి శివకుమార్ స్టేట్మెంట్ ను అధికారులు రికార్డు చేయనున్నారు. అయితే ఆయనను కేసులో సాక్షిగా పరిగణిస్తున్నారా లేక బాధితుడిగా పిలిచారా అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి మొత్తం 618 మంది సాక్షులు ఉన్నారు. వారిలో 300 మందికి పైగా సాక్షుల స్టేట్మెంట్ ఇప్పటికే రికార్డు చేశారు. గతంలో మునుగోడు ఉప ఎన్నికల్లో శివకుమార్ పోటీ చేశారు. ఆ బై ఎలక్షన్ టైంలో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ చాలా మంది ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇక 2019 నుంచి తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు తనకు తెలుసని శివకుమార్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలో శివకుమార్ కాల్ డేటాను ముందు పెట్టి సిట్ అధికారులు ఆయన నుంచి వివరాలు రాబట్టనున్నట్లు సమాచారం. వీటికి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్లో అందిస్తారు. సుజాత, ఈ రోజు శివకుమార్ కి విచారణ అయితే ప్రస్తుతం ఉత్కంఠ రేపుందని చెప్పాలి. అయితే ఆయన్ని సాక్షిగా పిలిచారా లేదంటే ఏ కోణంలో ఆయన విచారించే అవకాశం ఉంది? ఎన్నింటికి విచారణ ప్రారంభం కానుందా? అఖిల, తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు శివకుమార్కి నోటీసులు జారీ చేసి 11 గంటలకి విచారణకి హాజరు కావాలని సిట్ శనివారం నోటీసులు జారీ చేసింది. యోగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ 11 గంటల 15 నిమిషాలకి ఇటు కమాండ్ కంట్రోల్కి సిట్ కార్యాలయానికి చేరుకుంటారు. తనని ప్రధానంగా ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి 1618 మందిలో 300కి పైగానే బాధితుల స్టేట్మెంట్ని, సాక్షుల స్టేట్మెంట్ సిట్ ఇటు స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఈ రోజు శివకుమార్ ని బాధితుడిగా పిలుస్తున్నారా లేదు అంటే సాక్షిగా స్టేట్మెంట్ ని రికార్డ్ చేయడానికి నోటీసులు జారీ చేశారా అనే దాని మీద క్లారిటీ రావాలి అని అంటే శివకుమార్ సిట్ కి హాజరైన తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ 4013 మంది ఫోన్ ట్రాక్ అయినట్లు, అందులో 618 మంది ఫోన్లని రికార్డ్ చేసినట్లు, అటు ఫోన్ ట్యాప్ చేసినట్లు అటు అధికారులు గుర్తించారు. ఇందులో ఉన్నట్టు అందరికీ నోటీసులు జారీ చేయడం, విడతల వారీగా వాళ్ళ స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. అయితే నూతన సిట్ అధికారిగా నియమితమైనటువంటి సిపి సజ్జనర్ ఆధ్వర్యంలో ఈరోజు సిట్ విచారణ కొనసాగబోతుంది. అయితే గతంలో ఈ శివకుమారు ఇటు మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేశాడు ఎమ్మెల్యేగా. దాంతోపాటు గో సంరక్షణకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేశాడు. గత ప్రభుత్వంలో తను కొంతమేరకు ఆపోజిషన్ పార్టీ వాళ్ళతో టచ్లో ఉండడము, దాంతోపాటు తను ఉప ఎన్నికల్లో పోటీ చేయడంతోనే తన ఫోన్ 2019 నుంచే ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు నాకు తెలిసింది. కానీ నేను ఎక్కడ సిట్కి నేను కంప్లైంట్ చేయలేదు, వాళ్ళే నాకు నోటీసులు జారీ చేశారు. నా వ్యక్తిగత ఫోన్ నెంబర్తో పాటు నేను ట్రస్ట్కి టోల్ ఫ్రీ నెంబర్ని రెండింటినీ కూడా నాకు ఇచ్చినటువంటి నోటీసులో పేర్కొన్నారు. ఈ 2 ఫోన్ నెంబర్లు మొదటి నుంచి ట్రాప్ అవుతున్నాయి. ఇది 2019 నుంచి ట్రాప్ అవుతున్నట్టుగా కూడా నాకు తెలుసు అని చెప్పేసి శివకుమార్ బిగ్ టీవీతో మాట్లాడుతూ తెలిపారు. దాంతోపాటు ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డది పోలీసులే, ఈరోజు విచారణకి పిలిచింది కూడా పోలీసులని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు ఫోన్ ట్యాపింగ్ అనేది ఫైనల్ రిజల్ట్ పెద్ద శూన్యము, పెద్దగా ఒరిగేది ఏమీ లేదు, టైం వేస్ట్ అని చెప్పి ఘాటైన వ్యాఖ్యలు కూడా అటు బిగ్ టీవీతో మాట్లాడుతూ వాళ్ళు చెప్పారు. సో ఈ రోజు కేసుకి సంబంధించి తనని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం అసలు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి మిగతా బాధితులు సాక్షుల్ని పిలిచి స్టేట్మెంట్ ని రికార్డ్ చేసిన తదనంతరం కూడా ఈ నివేదికను కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు పొలిటికల్ చుట్టూ తిరిగినటువంటి ఈ కేసుకి సంబంధించి కొంత వ్యాపారస్తులు ఉన్నట్లు, అదేవిధంగా కొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నట్లు
చేసినట్లుగా కూడా అటు అధికారులు గుర్తించారు. కాబట్టి మిగతా 250కి పైగా ఉన్నటువంటి బాధితులు సాక్షులకు కూడా నోటీసులు ఇచ్చి ఒకేసారి అందరినీ విడతల వారీగా వాళ్ళ స్టేట్మెంట్ని రికార్డ్ చేసిన తర్వాత అటు కోర్టులో ఈ నివేదికను కూడా సమర్పించబోతుంది సిట్. అయితే ఈ కేసుకి సంబంధించి ప్రధానంగా మొదట అధికారుల చుట్టూ మాత్రమే ఈ కేసు చిక్కుముడిగా ఉందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసులో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడినటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ కావచ్చు, ప్రభాకర్ కింద పనిచేసినటువంటి మిగతా పోలీస్ అధికారులు మొత్తం కూడా ఈరోజు బెయిల్ మీద బయట ఉన్నారు. కానీ ఈ కేసు గట్టిగా అంటే స్ట్రాంగ్గా నిలబడడానికి ఎలాంటి ఎవిడెన్స్ లేదు, కేవలం కాలయాపన చేయడానికి మాత్రమే ఈ కేసుని పొడిగిస్తూ పోతున్నారు అని చెప్పేసి అటు శివకుమార్ అంటే యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ ఈ వ్యాఖ్యలను చేశారు. అయితే ఇప్పుడు సిట్ ఈ కేసుకి సంబంధించి ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో 4003 మంది ఫోన్లే ట్రాప్ అయినట్లు, అందులో రికార్డింగ్ 618 మంది ఫోన్లు అయినట్లు గుర్తించింది. కాబట్టి 300 మంది స్టేట్మెంట్లు సుజాత, అయితే ఇప్పటి వరకు కూడా కేవలం ఈ పొలిటికల్ మీద చర్చ అయితే నడిచింది. సో ఏదైతే రాజకీయ నేతల ఫోన్లే ట్యాప్ అయినట్టు కూడా ఇప్పటి వరకు గుర్తించారు. అయితే ఇప్పుడు వ్యాపారవేత్తల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. మరి ఈ రోజు శివకుమార్ విచారణలో ఎవరి పాత్ర అయినా బయటపడే ఛాన్స్ ఉంటుందనుకోవచ్చా? మిగతా వాళ్ళు కూడా ఎప్పటిలోకి విచారించే ఛాన్స్ ఉందనుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ అట్లా. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మొదట నిందితులు అంటే భుజంగరావు, తిరుపతన్న, ప్రభాకర్ రావు వీళ్ళందరినీ కస్టడీకి తీసుకోవడం, ఆ తర్వాత విచారించి వీళ్ళు చెప్పినటువంటి ఎవిడెన్స్ ద్వారా అంటే ఒక సుప్రీం ఫోన్ ట్యాప్ చేయమన్నారు అని మాత్రమే చెప్పారు. ఎక్కడ పొలిటికల్కి సంబంధించినటువంటి ఎవరి పేరు కూడా చెప్పలేదు. కానీ బాధితులు మాత్రం గత ప్రభుత్వ హయాంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని అంటే ఆనాటి ముఖ్యమంత్రి అందులో ఉన్నటువంటి కీలక రాజకీయ నాయకుల నేతృత్వంలోనే ఫోన్ ట్యాప్ జరిగిందని చెప్పారు. చాలా వరకు ఇందులో రాజకీయ ప్రముఖులే కాదు, మీరు చెప్పినట్లు వ్యాపారస్తులు ఉన్నట్లు అటు సిట్ గుర్తించింది. వాళ్ళకి నోటీసులు ఇచ్చి మొదట క్రమంలో ఓన్లీ పొలిటికల్కి సంబంధించినటువంటి అపోజిషన్ పార్టీ కావచ్చు, ఈరోజు రూలింగ్లో ఉన్నటువంటి పార్టీ నాయకులు వీళ్ళందరి బాధితులు సాక్షులుగా చేసి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, వాళ్ళ స్టేట్మెంట్ని రికార్డ్ చేసింది. కాబట్టి ఈ రోజు శివకుమార్ స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తే ఆయనకి సంబంధించినటువంటి ఏ రోజు ఎవరితో ఫోన్ మాట్లాడారు, ఏ సందర్భంలో ఆయన ఫోన్ ట్యాప్ అయింది, లేదంటే ఆయన ఏదైనా సరే ఇందులో సాక్షిగా ఉన్నారా అని సిట్ ఆ వివరాలన్నింటినీ సేకరించిన తర్వాత మరికొంతమందికి ఆయనతో లింకప్ ఉన్నటువంటి వాళ్ళకి, ఎందుకంటే వారణాసి ఎన్నికల్లో కూడా తను అటు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు కాబట్టి ఆ టైంలో ఎవరితో సంప్రదింపులు చేశారు, మునుగోడు ఎన్నికలకు సంబంధించి అతను ఎమ్మెల్యేగా నిల్చొని పోటీ చేశాడు కాబట్టి ఆ టైంలో ఎవరితో టచ్లో ఉన్నారు, ఆనాటి అపోజిషన్ వాళ్ళతో ఎవరితోనైనా టచ్లో ఉన్నాడు, ఇదంతా కాల్ రికార్డింగ్ ద్వారా మొత్తం కాల్స్ ట్యాప్ చేసినట్లు గుర్తించిందా, లేకపోతే సాక్షిగా అంటే తనకి సంబంధించినటువంటి ఇంకా ఎవరితో అయినా సంప్రదింపులు చేసి ఫోన్ ట్యాపింగ్లో తన పాత్ర ఏదైనా ఉందా అన్న దాని మీద గుర్తించిందా అన్న క్లారిటీ తెలియాలంటే శివకుమార్ స్టేట్మెంట్ని రికార్డ్ చేసిన తర్వాత బయటికి వచ్చిన తర్వాతనే ఈ కేసుకు ఒక క్లారిటీ వస్తుంది. కానీ ఇందులో వ్యాపారస్తులు ఉన్నారు అనేది సిట్ భావించింది. కాబట్టి ఈ బాధితుల్ని సాక్షుల్ని విచారిస్తే మరికొంతమంది పేర్లు కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా విచారించాలనేది సిట్ ప్లాన్. రైట్ సుజాత, థ్యాంక్ యూ.